దేవుని మహాపరిశుద్ధులను స్తోత్రాలు. ఒక చిన్న వాక్యం చదువుకొని మన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క ముఖాన్ని అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమల నుంచి అధికమైన మహిమను పొందుకుంటూ దేవుని ఆత్మ చేత దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, మనము రేపు కడబోర మ్రోగగానే ఆయనను ఎదుర్కోవాలి అంటే, రాకడలో ఎత్తపడాలి అంటే ఖచ్చితంగా దేవుని పోలిక మనలోనికి రావాలి, లేకపోతే మనం ఎత్తపడలేము. దేవుని పోలిక మనలోనికి రావడానికి ప్రబలముగా మన శరీరంలో కార్యము జరిగించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలోనట ఆయన పోలికగా మారున్నట్లుగా కార్యం కలుగు చేస్తాడంట. అంటే ఎంతగా కార్యం కలుగు చేస్తాడంటే, ఇక రేపు లేకపోతే మరికొద్ది క్షణాల్లో ఆయన రాకడ సమీపించింది అనుకో, మనం అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు అద్దంలో మన ముఖం కనపడదు, యేసయ్య ముఖం కనపడుతుంది. మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రాకడకు ఎత్తపడే సామర్థ్యం మనలోనికి వచ్చినప్పుడు మన ముఖం కనపడదు, యేసయ్య ముఖం మనలో కనపడుతుంది. అంతగా దేవుని ముఖము, దేవుని పోలిక, దేవుని స్వరూపము మనలోనికి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతిబింబింప చేసేటట్లుగా మారుస్తాడంట. రెప్పపాటులో ఆయన బోర శబ్దం వినబడగానే అలాగ మారిపోతాం మనం. అలా మార్చడానికి మనలో కార్యము జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ క్షణం ఇప్పుడు ఆయన వచ్చే వరకు మనకు అర్థం కాదు, మనం మనలాగే ఉంటాం, మనం మనలాగే బ్రతుకుతాం, మన కార్యాలు జరుగుతుంది, మన ఆలోచన జరుగుతుంది. అయితే ఆయన వచ్చినప్పుడు ఆకాశంలో ఆయన బోర శబ్దం విన్నప్పుడు రెప్పపాట్లు జరిగిపోతాయి. అంత క్షణంలో ఎట్లా జరుగుతుంది? నిజంగా దేవుడు క్షణములు అలా చేయగలడా? ఒక సినిమా ఎలా ఉందో చెప్పడానికి 2.5 గంట సమయం పడుతుంది. ఒక వివాహం ఎలా జరిగిందో చెప్పడానికి 1 రోజంత సమయం పడుతుంది. ఒక ఆరాధన ఎలా జరిగిందో చెప్పడానికి 1 రోజు టైం పడుతుంది. లేకపోతే ఒక మనిషి, ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఒక చెట్టు, ఏదైనా ఒక పరిస్థితిని మనం ఒక అంచనా వేయడానికి కాస్త సమయం పడుతుంది. కనీసం వండిన కూర తినడానికి కూడా కొంత సమయం పడుతుంది దాని రుచి చెప్పడానికి. అలాంటిది క్షణంలో రెప్పపాట్లో ఈ ప్రపంచం అంతా సార్వత్రికపు సంఘముగా ఆయన కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘమంతా రెప్పపాట్లో ఎలా కొనుక్కోబడుతుంది? ఇది సాధ్యమా? రెప్పపాట్లో జరిగేదానికి ఇది సాధ్యమా? ఒక 2 విషయాలు చెప్పి నేను శుద్ధీకరణ కోరికను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయంలో 19వ వచనంలో క్షణమాత్రం జరిగేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేశాడు. ఒకసారి ఆ మాట చదువుతాం. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 19వ వచనం. క్షణంలోనే వారు పాడైపోతారు, మహాభయము చేత కడముట్టి నశించిపోతారు. ఎంతసేపట్లో, ఎన్ని రోజుల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాలకి, వారి అంతము ఎంత సమయం తీసుకుంటుంది అని మనం లేఖనంలో చూస్తే క్షణంలో. ఎవరు వాళ్ళు? ఆసాపు ఎవరి గురించి ఆ మాట రాశాడంటే, భక్తిహీనులు ఆశీర్వదించబడటం. ఆసాపు కంటపడినప్పుడు మత్సరపడ్డాడంట ఆసాపు. నేను కూడా అప్పుడు బ్రతికితే బాగుండు కదా, నేను భక్తి చేసి ఏమి చేతగానోళ్ళలాగా బ్రతకడం ఎందుకు అని మనసులో అనుకుంటున్నాడట. ఆ ఆలోచన ఎరిగిన దేవుడు భక్తిహీనుడు క్షణంలోనే నాశనం అయిపోవటం, కడముట్టడం ఆసాపుకు చూపించాడు. ఈరోజు మన హృదయంలో దేవుని రాకడకు ఎత్తపడడానికి, ఆయన పోలికగా మార్చబడడానికి, ఆయన స్వరూపం మనలో రావడానికి, ఆయన సముఖంలో ముసుగు లేని ముఖముతో, అంటే
అంటే ముసుగంటే అర్థం ఏంటంటే చేతగానితనం, చిన్నతనం, దిద్దుబాటు లేని అనుభవం, సత్క్రియ చేయని అనుభవం, తలదించుకునే అనుభవం ఉందే, ఆ అనుభవాలు లేని, దుష్టత్వం లేని, అసమాధాన క్రియలు, సత్క్రియలు లేని అనుభవాలు ఏదైతే మనకు ఉన్నాయో అవన్నీ మనకు ముసుగులాగా మారిపోయి దేవుణ్ణి చూడలేకుండా చేస్తాయంట. అందుకే యేసు ప్రభువు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. లక్షల లక్షలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాదు, కిరీటాలు పెట్టుకొని కుర్చీలు వేసుకొని పేర్లు చదివించుకున్న వాళ్ళు కాదు, లేకపోతే తనకు కలిగిన విస్తారమైన దాంట్లో నుంచి పొందించిన వాళ్ళు కాదు. హృదయాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకొని తన్ను తాను విమర్శించుకొని దేవుని సముఖంలో నిలబడి ఆ ముసుగు అనేది అడ్డమైతే ఏదైతే ఉందో, భక్తిహీనత అనేది ఏదైతే ఉందో దానిని తుడిచివేసుకొని, దుష్టత్వము తీసివేసుకొని దేవుని సముఖంలో తను తాను పవిత్రపరుచుకున్న వారు ఆయన ముఖమును చూస్తారు, తేటగా ముసుగు లేని ముఖంలో. అలాగ అవ్వాలి అంటే మనలో భక్తిహీనత కనబడకూడదు. భక్తిహీనత, దుష్టులు క్షేమము ఆయన కంటపడినప్పుడు ఆయనకు భక్తిహీనత వచ్చింది. అందుకే ఆయన దేవుని సముఖంలో వెళ్ళి ఇక భక్తిని విడిచిపెట్టి లోకంలో వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు, లోకులందరూ నడిచిన మార్గంలో నడవాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు చూపిస్తున్నాడు. భక్తిహీనులు క్షణ మాత్రంలో పడైపోతారు, వారిని నేను విడిచిపెట్టేశాను అని. దేవుడు కూడా, యేసు ప్రభు కూడా ఆయనను సమీపించి, ఆయన కనులారా చూసి, ఆయన చేతి స్పర్శను అనుభవించి, ఆయన వలన మేలు పొందాలని, స్వస్థత పొందాలని ఆయన సమీపించిన వాళ్ళు యూదుల రాజా నజరేయుడా యేసు అని భజన చేస్తున్న వాళ్ళు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే పెదవులతోనేమో అయ్యా నీ వంటి వాడు ఎవడయ్యా, నీ వంటి దేవుడు ఎవరయ్యా అని చెప్తున్నారు, కానీ హృదయంలో మాత్రం వేరొకటి పెట్టుకొని ఉన్నారంట. అందుకే యేసయ్య అంటాడు, మీ హృదయములలో మాట చదవండి, మార్కు సువార్త 5 ఆయన సమీపంగా ఆయన చుట్టూ ఉన్న వారి హృదయములను ఎరిగి, మీ హృదయములను ఎరిగి దుష్ట ఆలోచనల చేత నన్నెందుకు శోధించుతున్నారు అంటాడు. అంటే మనసులో మార్పు లేకుండా, మనసులో దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా, ఆ దుష్ట స్వభావాలని దేవుని సన్నిధిలో కడుగుకోకుండా హృదయంలో ఆ దుష్టత్వాన్ని అలాగే పెట్టుకొని, భక్తిహీనతను అలాగే పెట్టుకొని చప్పట్లు కొడుతూ దేవుని మందిరంలో కనబడుతూ వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, మేము రాత్రిని ఎత్తబడతామని భక్తిహీనత కలిగి బలవంతులని భక్తిలో ఉన్నాము అనుకుని భ్రమపడుతున్న వారి వైపు యేసయ్య చూసి అంటాడు, చెడిపోయిన హృదయం గలవారు కదా, నన్నెందుకు శోధిస్తున్నారు? అలాంటి భక్తిహీనుల వైపు, దుష్టత్వాన్ని లోపల పెట్టుకుని బయటికి వ్యక్తిత్వం సమాధానకరమైన పరిస్థితులు వ్యక్తపరిచే వారి వైపు యేసయ్య చూసి చెప్తున్న యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి వారి మీద నేను కోపపడి వారిని కొట్టితిని, నేను నా ముఖమును వారికి మరుగు చేసుకున్నాను, కోపించాను. వారు తిరగబడి వ్యతిరేకించి అవిధేయులై వారికి నచ్చిన మార్గంలో వెళ్ళిపోయారు. దేవుడు వారిని చూడట్లేదు, వారి ప్రార్థన వినట్లేదు, వారి ఆశను తృప్తిపరచట్లేదు, వారి విన్నపాలు విన్నవించుకోవట్లేదు. వారేమో ప్రార్థన చేసుకుంటున్నారు, భజన చేసుకుంటున్నారు, ఆరాధన చేసుకుంటున్నారు, దేవుడి సముఖంలో గడుపుతున్నారు, కానీ వారి హృదయంలో మాత్రం దేవుడికి తిరుగుబాటుతనం ఉంది, దుష్టత్వం ఉంది, పాపం ఉంది, అవిధేయత ఉంది. మరలా వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు. అలాంటి వారి గురించి అంటాడు, నేను వారికి ముఖమును తిప్పుకొని ఉన్నాను, వారి వైపు నా ముఖాన్ని తిప్పలేదు. వారు భక్తిహీనులై తమకు నచ్చినట్లుగా, వారికి ఎట్లా ఇష్టమైతే అట్లా వాక్యం చెప్పేది అనవసరం. ఉపదేశం ఏమైందో, సిద్ధాంతం ఏమైందో, పునాది ఏమైందో, దేవుని చిత్తం ఏమైందో అవన్నీ అనవసరం. సకల జనుల మర్యాద చొప్పున జరుగునట్లుగా, లోకము నడిచినట్లుగా, తమ ఆలోచనలు నెరవేర్చుకున్నట్లుగా
వారికి ఇష్టమైన చోటికి వారు వెళ్ళి ఉన్నారు కనుక వారి మీద నేను కోపపడుతున్నాను. వారి వైపు నా ముఖాన్ని తిప్పుకొనక పక్కకు తిప్పుకొని ఉన్నాడు. అందుకే క్షణమాత్రము వారు విడవబడ్డారు కనుక అంతమంది కూలిపోతున్నారు. క్షణమాత్రంలో జరిగే కార్యం ఇది. దేవుని సన్నిధిలో మనం రెప్పపాటులో ఒక్క క్షణంలో ఎత్తపడాలని మనం ఆలోచన చేస్తే ఆ క్షణంలోనే ఈ ఆలోచనలో ఆయన రాకడికి సిద్ధపడేటట్టుగా చేయాలి. అలా చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలోచనలు స్థిరపరచును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన తలంపులను స్థిరపరచును గాక. పరిశుద్ధాత్మ దేవుడు రెప్పపాటులో ఆయన పోలికగా మనల్ని మార్చును గాక. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు బ్రతికిన దినాల్లో ఆయన శరీరధారి అయి ఉపవాస దినాలు ముగించుకొని పరిచర్య ప్రారంభిస్తున్న ఆ మొదటి రోజు అపవాది అయిన సాతాను యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఈ సర్వలోక మహిమలన్నిటినీ ఒక్క క్షణంలో ఆయన చూపించాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. ఒక్క క్షణంలో ఆయన చూపించి అధికారం, రాజ్యము, మహిమ సమస్తం ఆయన నీకు ఇస్తాను, నీవు నాకు మొక్కు అని చెప్పాడంట. యేసయ్య శరీరధారి అయి మనుష్య కుమారుడిగా భూమి మీద పుట్టడానికి కారణం ఏంటంటే ఆయన చిత్తంలో నుంచి బయటికి వెళ్ళినటువంటి మనిషిని మరలా దేవుడి చిత్తంలోకి నడిపించడానికి ఆయన ప్రధాన యాజకుడుగా మరలా కడపటి ఆదామై మనకు మాదిరిగా మన ముందు వెళ్ళి మార్గం చూపించాడు. ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఆయన పోలికగా మార్చబడతాం, ఆయన సింహాసనం మీద నిలబడతాం. ఇప్పుడు యేసయ్య మనకంటే ముందుగా అలా నడవాలి అంటే యేసయ్యను దెబ్బతీస్తే, యేసయ్యను మార్గం తప్పిస్తే, యేసయ్యను పడేస్తే, యేసయ్యను కృంగిస్తే, యేసయ్యను దారి తప్పిస్తే ఆయన తర్వాత వచ్చే తరములన్నీ దారి తప్పిపోతాయి కనుక ఈ లోక మహిమంతటిని ఒక్క క్షణంలో, ఒక్క ఆలోచనతో, ఒక్క తలంపుతో పాడు చేయాలని చెప్పి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. అంటే యేసయ్య ఒకవేళ నీవు మ్రొక్కి నాకు లోబడితే ఈ లోక మహిమంతా నీకే. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు నీ మనసు ఎప్పుడైనా వెళ్ళిందా, నువ్వు అపవాదికి మ్రొక్కిబడి చేసినట్టే. నువ్వు పుట్టినది కారణం యేసయ్యను మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయన కొరకు నలిగి విరిగి కరిగి ఒక మహిమగా నువ్వు మారడానికి భూమి మీదకి వచ్చావు. ఎప్పుడైతే ఈ లోకం వైపు చూసి లోకానికి తల వంచావో అపవాది కాళ్ళకు మనం మ్రొక్కినట్టే. లోకాశలకు నువ్వు బలహీనుడు అయ్యావా, లోక వైపు వెళ్ళాలని ఆలోచన హృదయంలో పుట్టిందా, నీ హృదయాన్ని అపవాది చేయిస్తున్నాడని సంగతి గుర్తుపెట్టుకోపోయి దేవుడు బిడ్డ, నువ్వు రెప్పపాట్లు మారలేవు. ఆయన రాకడ దినముల్లో బోర శబ్దం విన్నప్పుడు మార్పు చెందడానికి ఒక క్షణంలో నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహాన్ని విడిచి నీకు దూరంగా నిలిచి ఉంటాడు. నువ్వు మారలేవు. లోకంలో సకల జనుల మర్యాద చొప్పున నువ్వు నడవాలని ఆశపడ్డావు. లోకంలో ఉన్న వాటిని ఆశించావు, వాటిని మ్రొక్కే, వాటికి తల వంచావు, వాటికి లోబడ్డావు. ఎప్పుడైతే వాటి వైపు నువ్వు నీ అడుగులు వేసి వాటికి లోబడ్డావో నువ్వు సాతానుకు మ్రొక్కినట్టే. నాడు యేసయ్య అయితే ఆయన లోక మహిమను చూపినప్పుడు ఆయన మొక్కలేదు కనుక జయించిన వాడి సింహాసనానికి వెళ్ళగలిగాడు. ఈరోజు లోకంలో కనబడే ప్రతి చిన్న దానికి అడుగులు వెనకకు వేయటం, ఆలోచన వచ్చినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా, ఇష్టానుసారంగా బ్రతకడం, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళడం, ఇలా పలుమార్లు వెనక్కి వెళుతూ లోకాన్ని ఆశించడం వల్ల ఆరాధించే అనుభవంలో నుంచి నువ్వు దేవుని విడిచి దూరంగా వెళ్తున్నావు అన్న సంగతి వాస్తవం. దేవుని బట్టి మనం భూమి మీద పుట్టడానికి ఏకైక కారణం ఆయన ఆరాధించడం కొరకు. నీవు ఆయన సన్నిధికి ఆరాధించడానికి పిలువబడ్డావు. నీ ఆయుష్, నీ ఆశీర్వాదం, నీ క్షేమం ఇవన్నీ ఆయన రాజ్యము కొరకు, ఇహలోకంలో ఆయన మహిమ కొరకు నీకు అనుగ్రహించబడ్డాయి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి
వారి జీవితాన్ని గడుపుతారు. ఎంతసేపట్లో? వారు ఆశీర్వదించబడ్డ వారై, అధికారులై, ధనవంతులై, గొప్పవారై, శ్రేయస్సు కలిగిన వారై, ఐశ్వర్యవంతులై, సంపాదించిన వారై తమ బ్రతుకు దినములన్నీ గడుపుదురు. కానీ ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్తారంట? మనం అనుకుంటే అబ్బా ఎంత మంచి అధికారి, ఎంత మంచి ఉద్యోగం, ఎంత మంచి జీవితం, ఎంత మంచి ఇల్లు, ఎంత మంచి కారు, ఎంత మంచి అందం, ఎంత మంచి ఐశ్వర్యం, ఎంత మంచి హోదా, ఇంతటి శ్రేయస్సు కలిగిన అనుభవం ఇక మనం ఎవరికైనా ఉన్నదా అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు, వారు శ్రేయస్సు కలిగి బ్రతుకుదురు కానీ క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. ఆయన పేరిట బ్రతికిన మనకైతే ఆ క్షణంలోనే రూపాంతరం చెంది ఆయన మహిమ రాజ్యానికి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గతించిపోయే, పాడైపోయే క్షణికమైన ఈ లోకంలో నుంచి రెప్పపాటులో మార్పు చెంది ఆయన సింహాసనానికి చేరాలని వాసపడితే ఆ క్షణంలో నీ నిర్ణయం, ఆ క్షణంలో నీ ఆలోచన, ఆ క్షణంలో నీ తలంపులు, ఆ క్షణంలో నీ అడుగులు ఎటు వెళ్తున్నాయో నువ్వు ఆలోచన చేసుకుని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోగలిగితే ఆ రోజు అపవాది ఎదుట ఒక్క క్షణంలో లోకంలో ఉన్నదంతా ఆయన పాదాల దగ్గర వేసినప్పటికీ యేసయ్య అపవాదికి, దుష్టుడికి, లోకానికి, ఆశలకి తల వంచక ఎలా బ్రతికాడో అలా నువ్వు బ్రతకగలిగిన దేవుడు యేసు క్రీస్తు వలె నిన్ను నన్ను ఆయన సింహాసనానికి చేర్చునుగాక. ఆమేన్. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాల వైపు చూసి మనం అది ఆశీర్వాదం అని, అది మేలని, అది క్షేమమని, మనకు అలా లేదని ఆ క్షణంలో నీ ఆలోచన నేను ఆయన పోలికల నుంచి వెనక్కి లాగుతుందట. భూమి మీద ఉద్యోగం ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, అధికారం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, ఆయన కొరకు సాక్షిగా బ్రతకడానికి. నీకు ఆయుష్ని ఇచ్చింది ఆయన ఆరాధించడానికి, నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, నీకు నచ్చినట్లుగా తిరగడానికి కాదు. ఈరోజు ఒకవేళ పాస్టర్ గారికి నువ్వు భయపడకపోవచ్చు, కనబడలేదు కదా దేవుడు, మాట్లాడలేదు కదా, తాకలేదు కదా, నన్ను కొట్టలేదు కదా దేవుడని ఆయనకి సన్నిధికి దూరంగా వెళ్ళిపోవచ్చు. ఒక క్షణం నీ జీవితంలో రాబోతుంది ప్రియ దేవుని బిడ్డ. ఆ రోజు నేను ఎవరు ప్రశ్నించరు. అడగాల్సిన వ్యక్తి అడుగుతాడు, ప్రశ్నించాల్సిన వ్యక్తి ప్రశ్నిస్తాడు. ఆ క్షణం నీ జీవితం పరిస్థితి ఏంటో ఆలోచించు. వందల కొద్ది ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ధనవంతుడైన వాడు ఉదారంగా వస్త్రం వేసుకొని కొట్టలో ధనధాన్యములు కూర్చుకొని దినదినము ప్రాణమా తిను తాగు సుఖించమని కోరుకుంటున్నాడు. దేవుడు చెప్పగానే చెప్తున్నాడు, వెర్రోడా నీకు ఈ ఆశీర్వాదం ఇచ్చింది, ఈ ఇల్లు ఇచ్చింది, ఈ ధనం ఇచ్చింది, ఈ ఉద్యోగం ఇచ్చింది, ఈ ఆరోగ్యం ఇచ్చింది, ఈ తెలివితేటలు ఇచ్చింది, నీ చిత్తాన్ని నెరవేర్చుకుని లోకంలో సంచరించమని కాదు, లోకాశలో తృప్తి పడమని కాదు, ఏమైనా దేవుని కొరకు చేస్తావని పండుగను బిర్రులు తిని పడుకోమని కాదు. దేవుని సన్నిధిలో నీకు అప్పగించబడిన దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ప్రార్థన చేయగలుగుతున్నావో, ఆత్మల భారం కలిగి ఉన్నావో, ఆ క్షణంలో దేవుని యొక్క ప్రత్యక్షమైనప్పుడు అవి బయటకు వస్తాయి. నీ ఆయన పోలికగా మార్చగలిగే నీవే. వాటిని మనం మర్చిపోకూడదు. ఈరోజు మంచి ఇల్లు కట్టుకున్నాను, శుభ్రంగా రూమ్ బాగా కట్టుకున్నాను, మంచి బెడ్ మాత్రం ముందు లేదు చెప్పి సగం తిరిగి పడుకుంటే ఒక క్షణం దేవుడు లెక్క అడుగుతాడు. ఉద్యోగాన్ని బట్టి 24 గంటలు అదే. నా సొంత సహోదరుడు ఉన్నాడు, అది భార్య పిల్లల కంటే ఉద్యోగం మీదే మక్కువ ఎక్కువ. దాంట్లో అతనికి ఆ ఘనత ఉంది. అందరు 24 సార్లు చుట్టూ తిరుగుతూ ఉంటే దాంట్లోనే సుఖపడి దాంట్లోనే ఆనందపడుతున్నాడు. కానీ తనకిచ్చిన జీవితం దేవుడు ఏమైపోయాడు, తన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఏమైపోయాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు అన్న సంగతి మర్చిపోయాడు. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు, ఏ దిగులు నిన్ను సమీపించలేదు, ఏ బలహీనత నీకు రాలేదు. నువ్వు బ్రతికి మరలా ఆయన సన్నిధిలో పాదం మోపి నిలిచి యేసయ్యా అని స్వరం ఎత్తుతున్నావే.
లోకంలో ఘనులైన వారు, ఐశ్వర్యవంతులు కాపాడుకోలేని ఆరోగ్యాన్ని నా దేవుని హస్తాల్లో నుంచి నీకు అనుగ్రహిస్తున్నాడే. ఆయన కొరకు ఆ క్షణంలో నీ తీర్మానాలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి ఆలోచన చేయి. ధనవంతుడికి అన్ని ఇచ్చింది సుఖభోగం అనుభవించమని కాదు, కలిగిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలని, ఆరోగ్యాన్ని బట్టి, బ్రతుకును బట్టి నేను సజీవుల లెక్కను నిలబెట్టింది. సజీవులే ఆయన స్తుతిస్తారు కదా. స్తుతిస్తావని, ఆరాధిస్తావని, ఆయన మహిమపరుస్తావని, ఆయనకు నువ్వు సాక్షిగా ఉంటావని, బిర్రు దీన్ని పడుకోమని కాదు. లోకంలో అందరూ ఎట్ట బతుకుతున్నారు, లోకంలో అందరూ ఎట్ట ఎంజాయ్ చేస్తారో వాళ్ళలాగా నువ్వెట్ట బ్రతకాలు ఆలోచించమని కాదు. ఈ జీవితం నీకు ఇచ్చింది ఆయన చిత్తం నీ జీవితంలో జరిగించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యంలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. అందరూ ఆ మాట చదవండి. విలాప వాక్యంలో 4వ అధ్యాయం 6వ వచనం. సొదొమ మీద ఎవ్వరు చెయ్యి వేయకుండా ఒక నిమిషంలో, ఒక క్షణంలో ఆ పట్టణం పాడైపోవాలి. ఎందుకు దేవా నీకు అంత కోపం ఆ పట్టణం మీద? సొదొమ అంటే అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేసేంత పగ, ద్వేషం, అసూయ, ఈర్ష, ఆయన మృగమును తిప్పుకోలేనంత, క్షమించలేనంత, ఆ పాపానికి, ఆ దోష శిక్షకి విమోచన, విడుదల లేనంతగా అంత కోపాన్ని రగులుకోవడానికి అంత పెద్ద పాపం ఏం చేశారు? విభిచారం క్షమించలేదా? నరహంతకుల్ని క్షమించలేదా? దొంగల్ని క్షమించలేదా? మరి అంత పాపం ఏం చేశారు వాళ్ళు? హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. సొదొమ దోషం ఏంటి? ఆహా, సొదొమ చేసిన కర్మం ఏంటి? దానికి ఒకసారి ఆ మాటను మీరు రౌండ్ చేసుకుని బైబిల్లో మరలా 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 తనివి తీర చదువుకోవాల్సినటువంటి విషయం అది. సొదొమ చేసిన పాపం ఏంటి? నీవు నేను చేస్తున్న పాపం ఏంటి? వ్యభిచారాన్ని బట్టి కాదు, దొంగతనాన్ని బట్టి కాదు, అతిక్రమములు, నరహత్యను బట్టి కాదు. మనం చేస్తున్నటువంటి పాపం ఏమిటి? ఆయన పోలికలో నుంచి తప్పిపోవడానికి, ఆయన రాకడకు ఎత్తపడకుండా ఈ లోకంలో విడవబడ్డానికి కారణం ఏంటంటే కలిగిన గర్వం. గర్వం, గర్వం అంటే గర్వం. తన ఇంటిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తనకున్న స్థితిని బట్టి, తనకున్న పేరును బట్టి, తనకున్న బలాన్ని బట్టి, తన సామర్థ్యాన్ని బట్టి, హృదయపు లోతుల్లో ఉన్న నీ గర్వం, ఆ గర్వాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే ఎవరి మీద చెయ్యి వేయక ముందే సొదొమని నాశనం చేస్తాడు. ఆయన రాకడికి ఎత్తబడాలని దేశంలో ఉన్న ప్రజలు ఆశతో భక్తి చేస్తూ ఉంటే ఆయన ఒక పట్టణాన్ని చూస్తున్నాడు. ఆ పట్టణంలో వారు గర్విష్ఠులై ఉన్నారట. ఆహారం సమృద్ధిగా ఉంది, కరువు దేశం అంతా ఉన్నా నాకు ఇబ్బంది లేదు. చదువు. ఆహార సమృద్ధి, సుఖం 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 సుఖం. దేవుడు కోపించడానికి ప్రబలమైన కారణం. శరీరం నడగొట్టుకోవడానికి ఇష్టపడడం, శ్రమ పడడానికి ఇష్టపడడం. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి మోకాళ్ళ మీద పడి
దేవుని పాదశైలిలో కలిగిన ఈ జీవితాన్ని బట్టి, అయ్యా ఈ జీవితం నీవిచ్చిందే ప్రభువా, ఈ బ్రతుకు నీవిచ్చిందేనయ్యా, ఈ ఆరోగ్యం నీ వల్ల కలిగిందేనయ్యా, ఇదిగో 3 పూట్ల తింటున్నటువంటి కారణం నీవేనయ్యా అని ఒక కృతజ్ఞత విడిచి దేవుని సన్నిధిలో యథార్థంగా భక్తి చేయలేదయ్యా. సుఖం సుఖం సుఖం. ప్రాణమా సుఖపడు. ఇంకా ఏం కావాలి సుఖపడటానికి? నేత్రానందం కోసం ఏం కావాలి? శరీర కోరికల కొరకు ఏం కావాలి? ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి ఏం కావాలి? సుఖ భోగం అనుభవించడానికి ఏం కావాలని లోకం వైపు ఆశపడతా, లోకాన్ని కోరుకుంటా, దేవుడు ఇచ్చిన దాన్ని స్వాస్థ్యంగా ఉంచుకోలేక పోగొట్టుకునే అనుభవం ఉంది, గర్వంతో నిండిపోయిన హృదయం ఉంది. దానిని చూస్తున్న దేవుడు క్షమించడు. ప్రతి దేవుని బిడ్డ, లోకంలో ఉన్న సకల కార్యాలు చేయడానికి నీకు సమయం ఉంది, అవకాశం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. నేను సృష్టించి నీ కొరకు ప్రాణం పెట్టి దేవుని ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి సమయం లేదు. నువ్వు మరలా బైబిల్ ఎందుకంటే నీకు విడిచిపెట్టి పూర్తిగా లోకంలో బతుకు. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. బతికితే దేవునికి సాక్షిగా నమ్మకంగా బ్రతుకు. అవసరం లేదు నువ్వు దేవునికి. నీ ఆశలు నెరవేర్చుకుంటూ, నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ, నీ ఇష్టాన్ని నెరవేర్చు. సమృద్ధిగా ఇచ్చింది తిని పట్టుకోమని కాదు. ఒక రోజు ఉపవాసం మాకు ఉన్నా మేము లేని వారమే అంటాడు పౌలు. అన్నీ చేయదగినవే అయినా మేము చేయలేని అంటాడు పౌలు. ఉంది కదా అని తినమని కాదు, ఇచ్చాడు కదా అనుభవించమని కాదు, బ్రతికించాడు కదా అని లోకంలో బ్రతకమని కాదు, దేవుళ్ళలో బ్రతకమని, దేవుళ్ళలో ఉండమని, దేవుని కొరకు ఉండమని. అన్ని సంపాదించుకొని ధనవంతుడు నరకంలో ఒక చుక్క నీళ్ళని సంపాదించుకోలేకపోతున్నాడు. ఈరోజు నువ్వు చేసుకునే ఎంత నేను దేవుని మహిమలో నిలబెట్టగలుగుతాయా? దేవుని మీద నిలబెట్టగలుగుతాయా? ఇప్పుడైనా ఒక తీర్మానం చేసుకుంటావా? మోకరించి ప్రార్థన చేయడానికి, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ సంఘం కొరకు, నీ సేవ కొరకు, నీ ఉంటున్న ఈ పట్టణం కొరకు ఏనాడైనా ఒక చుట్టూ కన్నీరు కార్చవా? ఎందుకు బ్రతుకుతున్నావు అమ్మా? ఎందుకు బ్రతుకుతున్నావు? దేవుని వాక్యం కొరకు ఏనాడైనా ఒక చిన్న ఆసక్తిని చిత్తులు కలిగిందా? అందుకే దేవుడు ఈ కడప దినాల్లో ఆయన ముఖాన్ని తిప్పుకుంటున్నాడు. ఆయనకు దూరంగా నిలుచున్నాడు. ఆయన పోలిక నీలో కనబడినంత దూరం వెళ్ళిపోతున్నాడు. అందుకే మరలా ఆయన హృదయాన్ని ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడికి నీ హృదయంలో స్థలం ఇయ్యగలిగితే నా దేవుడు నిన్ను అద్భుతంగా ఆయన పోలికలను మార్చగలడు. హల్లెలూయా. ఆయన పోలికలను నిన్ను నడిపించగలడు. హల్లెలూయా. 16వ అధ్యాయం 49వ వచనం. ఏనాడు వారు సత్క్రియ చేయలేకపోయారు. కలిగిన దాన్ని బట్టి సుఖించడానికి, సుఖభోగం అనుభవించడానికి ఒప్పుకున్నారట, ప్రయాసపడుతున్నారట. అందుకే దేవుడు ఆయన తిరస్కరించాడు. ఎందుకో పరిశుద్ధాత్మ ఇంకా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. క్షణమాత్రంలో నీ యొద్ద నుంచి ఆయన తీసివేయగలడు. కానీ దేవుడు కోరుకున్నది తెలుసా? ఒక్క క్షణంలో, రెప్పపాటులో నీవు ఆయన పోలికగా మారాలి. ఇప్పుడు నువ్వు తీర్మానం చేసుకో. ఈనాడు సక్రియ చేసావా? తలెత్తుకునే కార్యం నీ జీవితంలో ఉందా? దేవుడి నుంచి నీ ఆయుష్కి, ఆశీర్వాదానికి, ఆహారానికి, సమృద్ధికి లెక్కకు చెప్పగలవా? నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు సుఖపడుతూనే ఉన్నావు కానీ, సుఖభోగాలు అనుభవిస్తూనే ఉన్నావు కానీ, ఈ రోజైనా దేవుని కొరకు నిన్ను తగ్గించుకొని, నీ కడుపు మార్చుకొని, నీకున్నటువంటి సంతోషాన్ని విడిచి ఆయన పాదసంలో దుఃఖాక్రాంతులమై నశించిపోతున్న ఆత్మల కొరకు ఏనాడైనా నిన్ను ఆయన కోరికగా మార్చుకుంటూ
మార్చుకోవాలనే ఆశతో ఏనాడైనా ఆయన పాద సన్నిధికి చేరావా? ఒకవేళ ఈ అనుభవాలు జీవితంలో లేకపోతే ఒక చిన్న తీర్మానం చేసుకోవాలి. ఈ అనుభవాలను పరిశుద్ధాత్మ దేవా నాలో మీరు ఉన్నదయ్యా, నన్ను ఆయన పోలికగా మార్చిందయ్యా. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే మనం చదువుకున్న మూల వాక్యంలో ఉన్నటువంటి సత్యం అనేది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. ఈ మహిమలో నుంచి, ఈ ఆరోగ్యంలో నుంచి, ఈ స్వాస్థ్యంలో నుంచి, ఈ ఆశీర్వాదంలో నుంచి అది శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు పొందొచ్చు. దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ చేతను ఆయన పోలికగా మార్చబడాలి. అది నీ వలన కలిగేది కాదు, నీ కలిగినటువంటి స్వాస్థ్యం వలన కలిగేది కాదు. ఆ స్వాస్థ్యాన్ని కూడా రెప్పపాట్లు పోగొట్టుకుంటామంట. ఇప్పుడు దేవుడు బిడ్డ నీ స్వాస్థ్యాన్ని బట్టి, నీకు కలిగిన దాన్ని బట్టి ఒకవేళ సంపాదించుకోగలుగుతున్నానని అనుకుంటున్నావేమో. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. కాబట్టి సుఖము పట్ల ఆసక్తి కలిగిన దానివై సంగమా, సుఖాన్ని అనుభవించుకుంటూ ధైర్యంగా బ్రతుకుతున్న సంగమా, నాకంటే ఇంకెవరు, నా తెలివితేటలు, నా జ్ఞానము, నా ఖ్యాతి, నా బలము, నేను తప్ప ఇంకెవరు అని భ్రమపడుతున్న సంగమా, నువ్వు అనుకుంటున్నావు నా అధికారం ఎక్కడికి పోదు, నా బలం ఎక్కడికి పోదు, నా ధనం ఎక్కడికి పోదు, నా ధైర్యం ఎక్కడికి పోదు, నా భోగం ఎక్కడికి పోదని నువ్వు అనుకుంటున్నావు. ఏమైందంట? ఒక్క క్షణములోనే, ఒక నిమిషంలోనే భయంకరమైన దుఃఖ శోకం, పుత్ర శోకం, వైధవ్యం రెండు నీవు సంభవిస్తాయి. సుఖభోగాన్ని కోరుకుంటున్న సంఘాన్ని హెచ్చరిస్తున్న దేవుడు. పుత్ర శోకం అంటే ఏంటో తెలుసా? పుత్రుడు అంటే వారసుడు. జయించిన వాడికి నా సింహాసనం దేవుడు వాగ్దానం చేసి వారసత్వం గల వారు దాన్ని స్వతంత్రించుకుంటాడని చెప్పి వెళ్ళాడే. ఆ వారసత్వాన్ని పోగొట్టుకుంటావు. నీకు దేవుని రాజ్యం లేదు, సింహాసనం లేదు, దేవుని మహిమ లేదు. నీకు పుత్ర స్వర్గం, సుఖభోగం కోరుకుంటున్న సంగమా, నీకు పుత్ర స్వర్గం వస్తుంది. వైఫల్యం అంటే ఏంటో తెలుసా? నీ శిరస్సు, నీ భర్త, నీ యజమాని, నీ దేవుడు, ఆయనకు నీకు సంబంధం తెగిపోతుంది. నీ దేవుడు నిన్ను చేయబడి చేస్తాడు. ఇవి క్షణంలో జరిగిపోతాయి. సుఖభోగాన్ని కోరుకుంటున్న సంగమా, ఈ అంత్య దినాల్లో నీ సుఖాన్ని విడిచి నీవు మరలా కన్నిటితో దేవుని పాదాలు, ఆ మొదటి దినమును ఎలాగో పట్టుబడి దేవుని సన్నిధిలో ఆయనకు సాక్షిగా బ్రతకాలని నువ్వు తీర్మానం చేశావు. ఆ భక్తి, ఆ ఆరాధన, ఆ ఆధ్యాత్మిక జీవితం, ఆ ఆసక్తి, ఆ వైరాగ్యం మరలా నీ జీవితంలో యేసయ్య చూడాలని కోరుకుంటున్నాడు. అందుకే నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు సుఖపడద్దు. దేవుడు నీకు ఇస్తుంది, నువ్వు సుఖభోగంలో ఉండమని కాదు. దేవుడు బిడ్డ, వాటి ద్వారా నువ్వు దేవుని మహిమపరచాలి. వాటి ద్వారా ఇంకాస్త అడుగులు ముందుకు వేయాలని సేవలో, దేవుడిలో, విశ్వాసంలో, యథార్థతలో, విధేయతలో నీవు అంతకంతకు వర్ధిల్లి ఆశీర్వదించబడాలి. ఒకవేళ నీకు కలిగిన వాటిని బట్టి నీ కన్నులు, నీ చెవులు, నీ నోరు, నీ కాళ్ళు, నీ చేతులు ఆశించి దానికి అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళేవా, లోకానికి మొక్కిన వాటివై,
దేవుని అవిధేయతలు కలిగి ఉంటాం. అందుకే ఈ రాత్రి తీర్మానం చేసుకో, నువ్వు కలిగింది నీతో శాశ్వతంగా ఉండదు. అందరూ విడిచి వెళ్ళిపోతున్నారు నీతి మనకు, ఇంకా మనకు అవకాశం ఎందుకు? కృప మనల్ని కాపాడుతున్నాయి. ఇప్పటికైనా దేవుడు పాదాలు పడుతున్నాం, బాధ్యతగా ఆయన సన్నిధిలో, భారంగా ఆయన సన్నిధిలో బ్రతుకుతాం. దేవుని కొరకు బ్రతుకుతాం, దేవుని చిత్తం కొరకు బ్రతుకుతాం. దేవుని నిశ్చయంగా ఆయన ఆత్మ ద్వారా ముసుగులతో ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుగాక, ఆ రెప్పపాటులో మనల్ని మార్చుగాక, సంఘానికి ఈ కృపణ దేవుడు దయచేయను గాక. పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా ఎంత దినాల్లో అనేకమైన పోలికలోనికి మార్చుగాక.